Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. ఇంకొకటి, అయ్యా డబ్బు ఉన్నది మానవుడికి, కలిమి ఉన్నదంటే అర్థమేమి? భోగించాలి కదా మానవుడు. ధనవంతుడికి రెండు మార్గాలు అన్నాడు. ఏమిటంటే భోగ, దానం. తాను భోగిస్తాడు, అనుభవిస్తాడు, దానం ఇస్తాడయ్యా అన్నాడు. ఏమి చేయకపోతే ఏమవుతుంది ధనవంతుడి యొక్క ధనం అంటే? తుదకు దొంగల కిత్తురో దొరలకౌనో అన్నాడు. దొంగలైనా ఎత్తుకుపోతారు, రాజులు పన్నులు అనన్నా తీసేసుకుంటారు, ఏదో ఒక మార్గం రెండే అన్నాడు. ఒక ఆయన అన్నాడు, అయ్యా ఈ ప్రపంచంలో లోభియే గొప్ప దాత అన్నాడు. ఎట్లా అవుతాడండి దాత అనేవాడు దాత కానీ లోభి ఎట్లా దాత అవుతాడంటే ఏమీ లేదండి. దాత అనేవాడు సొమ్ముని ఇలా తీసి ముట్టుకుని చేత్తో ఇస్తాడు, కానీ లోభి అయిన వాడు దాన్ని ముట్టుకోకుండానే వదిలేసి వెళ్ళిపోతాడండి, మనకు పాపం తాకనే తాకడు అన్నాడు. అందుకని ఆయనే గొప్ప దాత అన్నాడు. అంటే ఏనాడు ధనాన్ని స్పృశించడు, అస్పృశన్నపి దదాతి అన్నాడు. ముట్టుకోకుండా ఇస్తాడండి అన్నాడు. అంటే పోతే ఎలాగా అందరి పాలైపోతుంది ధనము, కాబట్టి ఆయన అంత గొప్ప దాత అని వ్యంగ్యముగా చమత్కారముగా అన్నాడు. అలాగే కలిమికి భోగమే కదా పరాకాష్ఠ, ఐశ్వర్యం ఉన్నది అంటే అనుభవించాలి కదా అని పొరపాటు పడవద్దు. చక్రవర్తి దగ్గరకు, ఒక రాజు దగ్గరకు వెళుతున్నారు మీరు. కలిమికి భోగములు కదా ఫలము అని తను మెరసి బయలుపడ పెళ్ళుగ విచ్చల విడి భోగింపగ వేట్కలు సలుపగ వలయు భటుడు అడంకువతోడన్. రాజు దగ్గరుండేవాడు, ప్రభువుల దగ్గరుండేవాళ్ళు ఎప్పుడూ కూడా ధనం ఉంటే భోగించడానికే కదా అని ఒక మంచి కారు కొనుక్కొని, మంచి ఆభరణాలు వేసుకుని, మంచి వస్త్రాలు వేసుకుని కనపడవద్దు నాయనా, నీకు తెల్లవారితే మళ్ళీ అవన్నీ ఉండవు అన్నాడు. ఎందుకంటే అది కలిమికి భోగమే చిహ్నము కదా అని రాజు దగ్గర మాత్రం అనుకోవద్దు అన్నాడు. అదే సూచన చేస్తున్నాడు. ధౌమ్యుడు ఎంత లోకజ్ఞుడో చూడండి. ఇవాళ మనము లోకములో చూసే పరిస్థితులు ఆనాడు కూడా ఉన్నాయి. సమాజం ఎప్పుడూ ఒక్కటే, కాకుంటే కొన్ని వాతావరణాలు పెరిగి ఉండవచ్చును, కానీ లోకం అన్నది ఎప్పుడూ కూడా ఒకటే అని ఆయనకు ఇన్ని విధములుగా అందరికీ ఆశీర్వచనములు, మంచి సూచనలు చేసి ధౌమ్యుల వారు, పురోహితులు మీరు ఇంకా బయలుదేరండి అన్నారు. అప్పుడు పాండవులు పాంచాలీదేవితో సహా బయలుదేరారు. తదనంతరంబ హుతవహునకున్ పురోహితనకున్ ప్రదక్షిణంబు చేసి అమ్మహీసుర వరేణ్యుని అనుమతి వడసి పాండవులు పాంచాలిన్ పురస్కరించుకుని ఆతండును తోడన అరుగుదేరన్ కదలి శుభ నిమిత్తంబులు గైకొనుచుంచని దశార్ణ దేశంబునకు ఉత్తరంబున పాంచాల జనపద యామ్యారి దిగ్భాగంబున సాల్వశూరసేన విషయంబులలోనన్ కాళిందీ దక్షిణ తీరంబు వరసికొని. ఇన్ని దాటుకుని ఒకదాన్ని దాటుకుని ఆయన అలాగా దక్షిణ దిశాభిముఖ తీరంబుగా, దక్షిణ తీరముగా బయల్వెడలి పశ్చిమానికి వచ్చారట. పశ్చిమాభిముఖ ప్రయాణంబు ఎడనెడ వన్యాహారంబుల శరీరయాత్రలు నడపుచూ నానా మృగ వివిధ వధ విహారంబులను మనోహర కుసుమ కదంబ గంధ మకరంద బిందు సందోహ సుందర తరుఛాయా సేవనంబులను కమల పరాగ పరంపరాధూత ధూసరిత భాసుర జలాశయ సమవగాహనంబులను సరిత్సంగమ స్నానాద్యనుష్ఠానంబులను బహుప్రకార పాదప గుల్మ లతా అవలోకనంబులను పక్షికుల ప్రకార అనేక భంగి విరుత ఆకర్ణనంబులను వినోదించుచు కానన మార్గంబుల అరిగి మత్స్యమండలంబు గడిసేరి ధౌమ్యుని వీడుకొనిరి. అవిప్రవరుండును ఒక్క పుణ్యాశ్రమంబున వసించే వారు మరియు ఊళ్ళు సొరక అడవి తెరవుల నడిచి విరాటు నగరంబునకు అనతి దూరంబగు కాంతారంబునం తరిమి పోవు సమయంబున పథిశ్రమంబు మాని యాజ్ఞసేని ఇట్లనియే. పథిశ్రమంబునూని ఇలాగా అరణ్యములన్నీ గడచి ఒక విశిష్టమైన వేరువేరు మార్గములో వస్తున్నారు వాళ్ళు. సహజమైనటువంటి రాజమార్గములో రాకుండా ఒక అరణ్య మార్గములో అలా ఈ శౌరసేని, మాగధి ఇటువంటివన్నీ ఆ దేశాలన్నీ గడచి మొత్తం మీద అన్ని దిశలు దాటి పశ్చిమముఖముగా వచ్చి అక్కడ ఇంకా కొద్దిసేపు ముందుకు వెళితే విరాట రాజ్యము వస్తుంది, విరాటు రాజ్యము అన్న చోట వీళ్ళు ఆగి అక్కడికి రాగా ద్రౌపదీదేవి బాగా అలసిపోయినదట. పాపం స్త్రీ కదా, సహజ కోమలాంగి. ఆమె ఇలా దప్పి జనించె వ్రేళ్ళుల పుటంబులు పొక్క తొడంగి గోళ్లలో చిప్పిల జొచ్చెనెత్తురులు. రక్తం వస్తున్నదట గోళ్లల్లో.
చిత్తము నాకు కడున్ వశంబుగా దొప్పరమిచ్చటచ్చటను నాసల వచ్చితి ఎంత దౌవకో ఇప్పటి భంగినొక్కడుగు ఏగెడు దానికి ఓర్వనిమ్మయిన్. ఇదిగో అదిగో అని నన్ను ఇంత దూరం నడిపించినారు, ఇంకొక అడుగు కూడా నేను ముందుకెయ్యలేను. గోళ్లల్లో ఇలాగ రక్తం వస్తూ ఉన్నది, చేతులకు కాళ్లకు నడిచి నడిచి కాళ్ల గోళ్లల్లో రక్తం వస్తున్నదట. అంటే రక్తాయమానం అయిపోయా, ఎర్రగా రక్తము ఉబ్బిపోయిందట వేళ్ల కొసళ్లలో. ఇంకా నేను ఒక్క అడుగు కూడా నడవలేను అన్నది ద్రౌపదీదేవి. అంటే పాపం చాలా ప్రేమతో ఇమ్మదిరాక్షిడస్సె మనకీ నడుమన్ విడియంగ వండు చోటిమ్మునుగాదు నిక్కమునకేమునుడస్సితిమి. నిజానికి మనం కూడా అలసిపోయాం, కానీ ఆమె కోమలాంగి. అట్లుగాన నీ వెమ్మెయినైన దీని భరించి పురంబు సమీప భూమికింతెమ్మని చెప్పనా తడిమ తెచ్చే ప్రియంగున పుష్పకోమలిన్. అర్జునుణ్ణి చూసి, నాయనా కొంతసేపు ఈమెను ఎత్తుకుని నీవు నడువు, మనం ఎక్కడికి చేరాలో ఇంకా కొంత దూరమే ఉన్నది అని ధర్మరాజు అర్జునుడిని ఆదేశించినాడు. అదే విధముగా మోచుకొని వాసవాత్మజుడు ఆ చెలువందేర నిట్టులరిగి పురము దృగ్గోచరమగుటయు తమ్ముల చూచువారలకు ధర్మసుతుడిట్లనియన్. ఇంకా కొద్దిసేపట్లో ఇదిగో పురము కనపడుతున్నది, నగరము కనపడుతున్నది, దీపాలన్నీ కనిపిస్తున్నాయి, అగో పొగలు వస్తున్నాయి, అక్కడ నగరం ఉన్నది, పట్టణము కనపడుతూ ఉన్నది అని అంతదాకా ఆమెను మోసుకుని వచ్చాడట, కోమలాంగి కాబట్టి. అక్కడ ఉన్నారందరూ. అనిన ఇది కార్యంబు అని మధ్యమ పాండవుండు ఆ సుమధ్యనొక్క శీతలసికతాతలంబున డించే తక్కిన వారలు అట్ల చేయుదమని రట్టియడన్ పాండవాగ్రజుండుగా అండీవి చేతి విల్లు ఉపలక్షించి అతనికి ఇట్లనియే. అందరినీ కూర్చోబెట్టి అక్కడ ఒక ఆమెను బాగా తడిసిన ఇసుక గల నేలలో ఆమెను దింపి ఆమె శ్రమ పోయేటట్లుగా అక్కడ అందరూ నిలబడ్డ తర్వాత ధర్మరాజు ఒక్కవైపు అర్జునుడి వైపు చూసి, నాయనా అందరము దాక్కుంటాము, ఎలాగైనా ఎట్లయినా పర్వాలేదు, కానీ ఇదిగో నీ గాంధీవం ఉన్నదే, ఇది సామాన్యము కాదు, దీన్ని దాచటం ఎట్లా అని ఒక ఆలోచన చేశాడు ధర్మరాజు. ఎందుకంటే అది చూడగానే ఇలా దివ్య తేజోమయమైనటువంటిది ఆ గాంధీవము. సారథియంట వేదముల సారము శౌరి తదంఘ్రి భక్తి చిన్నారెడు క్రీడితారథికుడౌనట అన్నాడు. సారథియంట వేదముల సారము శౌరి, వేదసారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సారథి అయ్యాడన్నాడు. తదంఘ్రి భక్తి చిన్నారెడు క్రీడితారథికుడౌనట, దాని మీద యుద్ధము చేసే మహావీరుడు ఎవరయ్యా అంటే బీభత్సుడు అనిపించుకున్నటువంటి అర్జునుడు అన్నాడు. కాబట్టి సంగరమందు ఎవడాగజాలెడిన్, ఇంక ఎవరు ఆగగలుగుతారు దానికి అన్నాడు. అలాగే ఇక్కడ చెబుతున్నాడు ఏమిటంటే, ఈ గాంధీవము సామాన్యము కాదయ్యా, ఇది పెనుబాము చందమున ఎంతయు భీషణమై జనంబులన్ మన శస్త్రాస్త్రంబులు తక్కినయవి ఒక భంగి వీటికని గాండివమున్ కొనిపోయితిమేని సుయోధనునకు అగపాటు నిశ్చితంబు ఊహింపన్. మంచి తెలుగు మాటలు వాడుతున్నాడు తిక్కన గారు. అందుకే అలతి తెలుగు పదాలు తిక్కన గారు ప్రయోగిస్తారని పేరు. అగపాటు అన్నాడు అంటే అగుపాటు అని మన పల్లెటూళ్ళల్లో మాట్లాడే చక్కని మాట. అగుపాటు అంటే కనపడటం అన్నమాట, అగపాటు అన్నాడు. కాబట్టి సుయోధనునికి అగుపాటు అవుతుందయ్యా ఈ ధనుస్సు గనక మనం పట్టుకుని వెళ్ళామంటే, ఇదొక్కటి చాలు మనల్ని పట్టించడానికి అన్నాడు. అందువల్ల దీన్ని మనం ఎలా చెయ్యాలి అంటే, ఇది పెనుబాము చందమున ఎంతయు భీషణమై జనంబులన్ బెదర గజేయు అట్లగుట బెట్టి చనన్ వలయున్ తలంచిన హృదయము దీని బాయుటకు ఈయకొనన్ జరదు. ఇది చాలా గొప్పది ఈ గాంధీవం. అనేక సన్నివేశములలో మనకు విజయమును చేకూర్చినటువంటిది ఈ అర్జునుని యొక్క గాంధీవము. కానీ దీన్ని వదలటానికి మనసొప్పటము లేదు, కానీ తప్పదు అని అంటున్నాడు. అక్కడ ఇలా చూశాడు, ఒక మహావృక్షము కనిపించినది, దాన్ని వర్ణిస్తున్నాడు. ఎగసిన కొనలేచి నింగి అంతంతకు నవ్వుల త్రోవక తనరారుదాని. ఆ వృక్షం ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. సాగిన శాఖలు ఆశా చక్రములకు, ఆశ అంటే దిక్కు, దిగంతములకు వ్యాపిస్తూ ఉన్నదంట. మనకున్న ఆశను కూడా ఆశ అని ఎందుకన్నారంటే, దిక్కు ఎలా అందదో ఆశ అనేది కూడా మానవుడికి అందదట.
మనం చాలా మంచి వాళ్ళం. కొందరు అంటారు, గురువుగారు అసలు మాకు ఏమీ లేవండి కోరికలు, ఊరికే ఒక చిన్న ఇదైతే చాలు అనుకుంటారు. పాపం నిజమే, ఏమీ కోరరు. మాకు ఏం లేదు గురువుగారు, ఇదిగో మా అబ్బాయికి కొంచెం ఏం లేదు గురువుగారు, వివాహం కావటం లేదు, ఒక్కసారి మీరు జాతకం చూస్తే అనుగ్రహం అంటే. సరే మంచిదే, ఏదో చూసి నాయన ఇది అది అని చెబుతాం, వివాహం కానే అవుతుంది. అయిన తర్వాత ఏం లేదు గురువుగారు, అప్పుడే సంవత్సరం దాటిపోయింది, ఒక్క కాయ గాయలేదు, ఎట్లానో గురువుగారిని మళ్ళీ దిగులు వస్తుంది. సరే ఏదో జాతకం చూసో ఇదో అదో పూజో పురస్కారమో ఏదో అయ్యేటప్పుడు ఒక్క కాయ ఏమి 4 కాయలు గాయనే కాస్తాయి. అయిన తర్వాత మళ్ళీ ఏం లేదు గురువుగారు, మాకు ఏమీ ఇది లేదు కానివ్వండి, కొంచెం వాడికి ఎందుకు ఆ ఉద్యోగం సెటిల్మెంట్ రాలేదు గురువుగారు, వచ్చింది కానీ అది అట్లట్లా ఉన్నది. సరే అదేదో ఉద్యోగం సెటిల్ గానే అవుతుంది. ఇంతలో గురువుగారు అయింది కానీ ఏమో వీసా రావడం లేదు గురువుగారు. సరే వీసాను వస్తుంది, వీసా వచ్చాక పోను వెళతాడు, మళ్ళీ గ్రీన్ కార్డు రాలేదు. గ్రీన్ కార్డు వచ్చాక పిల్లలు, ఈ పిల్లలకు మళ్ళీ కాన్వెంట్ సీట్లు, మళ్ళీ కాన్వెంట్లు అయ్యాక కంప్యూటర్ సీట్లు, కంప్యూటర్ దశ తగ్గిందనుకోండి, ఇప్పుడు ఏదో ఒకటి కంప్యూటర్ కాకుంటే బయోటెక్నాలజీ ఏదో ఒక పేరు పెడతాడు, ఒక కొత్త విద్యకు పేరు పెడతారు. కాబట్టి మళ్ళీ అందులో సీటు దొరకలేదు. ఇందులో సీటు దొరికాక మళ్ళీ పునర్రప్పి జననం, మళ్ళీ అబ్బాయికి వివాహము, మళ్ళీ నలుసు, మళ్ళీ ఆ కాయగాయడము, ఇది మళ్ళీ చక్రం అంతా తిరుగుతూ ఉంటుంది. మానవుడు చాలా మంచివాడే, పాపం పరిమితమైన ఆశలు గలవాడే, కానీ ఈ ఆశ దాని దుంపదగా అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఇది కాగానే అది, అది కాగానే ఇది వెళుతూనే ఉంటుంది ఇలాగా. అందుకని దీనికి అంతము లేదయ్యా అన్నాడు. ఇలా వెళుతూనే ఉంటుంది, దీనికి ఎప్పుడూ కొస ఉండదు. ఒక మహానుభావుడు అన్నాడు, ఒక ధనవంతుడు సన్మానం చేస్తుంటే కవివరేణ్యుడు సత్కారానికి వెళ్ళాడు. పాపం పెద్ద ఒక వరుస నిలబడ్డారు. ఈ క్యూలో ఈయన కూడా నిలబడ్డాడు. నిలబడితే అందరికీ దానం ఇస్తున్నాడు. ఆ ధనవంతుడో రాజో ఏదో ఇస్తుంటే ఈయన కూడా ఏదో సత్కారం తీసుకున్నాడు. తీసుకుని దానం ఇచ్చేటప్పుడు ఇలాగ దానధార నీళ్లు పోస్తారు. అది పద్ధతి, మన శాస్త్రము విధానము. ఆ నీళ్లు పోస్తుంటే నీళ్ళన్నీ పడి అక్కడంతా బురద అయినది. ఈయన ఇలా తిరిగి వెళ్ళి పాపం దారిద్ర్య భారం చేత మళ్ళీ క్యూలో నిలబడాలనుకున్నాడు. ఇలా తిరిగి రావడానికి వీల్లేదు, భటులు అడ్డం ఉన్నారు. అందుకని ఆ గోడ దూకాడు. అక్కడి నుంచి దూకేటప్పటికి అక్కడ బురద కదా అంతా చిట్లి శరీరం అంతా పడిపోయింది. ఆ గోడ దూకి మళ్ళీ వచ్చి వరుసలో నిలబడ్డాడు. మళ్ళీ చేయి చాచాడు. వచ్చి ఆయన్ని చూశాడు. ఇదేమిటయ్యా అవతారం మహానుభావ, ఇంత బురద అంతా ఇట్లా ఉంది, ఏమిటి అని అడిగాడు. అంటే ఏం లేదండి, నాకు 3 భార్యలు అన్నాడు. ఈ మహత్వానికి మళ్ళీ 3 భార్యలా అంటే ఆశ అని వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ విషయం చెబుతున్నాను. కాబట్టి 3 భార్యలు అన్నాడు. నీకు 3 భార్యలా? ఏమిటయ్యా నీకు 3 భార్యలా అని అంటావంటే చెప్పాడు. క్షుత్రుడాశా కుటుంబిన్య, నాకు 3 భార్యలున్నాయా. ఒక ఆమె క్షుత్ ఆకలి, నా మొదటి భార్య. త్రుట్ దాహము, ఏది తాగినా దాహం తీరదు. ఆశాహ, 3వ ఆమె పేరు ఆశ అట. క్షుత్రుడాశా కుటుంబిన్య, వీళ్ళు 3 నాకు భార్యలండి, మహాపతివ్రత శిరోమణులు. మయి జీవతి నాణ్యగాహ, నేను బతికుండగా ఇంకో చోటికి పోరు వీళ్ళు నన్ను వదిలిపెట్టి. అందుకని మహాపతివ్రత శిరోమణులట వీళ్ళు 3. సామాన్యంగా వదిలిపెట్టిపోయేవాళ్ళు కాదు. పతివ్రతలంటే భర్తలను వదలకుండా ఉండేవాళ్ళు పతివ్రతలు కదా అనే రహస్యం వాటికి తెలుసు ఆ భార్యలకు. అందువల్ల మయి జీవతి, నేను బతికుండగా, నా అన్యగాహ, ఇంకొక చోటికి పోరు వీళ్ళు. తాసామంత్యాచ శుభగా, అందులో ఈ 3లోనూ కడగొట్టు భార్య ఉన్నదే చిన్న భార్య, ఆమెకు మరీ నా మీద ప్రేమ ఎక్కువ. తస్యా శృంగారచేష్టితం, ఆమె ఆడిన సరస శృంగారమేనండి ఇదంతా, ఇంకేమి కాదు అన్నాడు. కవి ఎంత ఉక్తి వైచిత్రి, ఎంత రసరమ్యముగా బాధను కూడా ఎంత చక్కగా చెప్పాడు అనుకుని చాలా భూరి సత్కారం చేశాడట ప్రభు. అనుకోండి, అది తర్వాత అంశం. కానీ 3 భార్యలు ఉన్నారు, ఇలా ఉన్నారు ఆయనకు పాపం. క్షుత్రుట్ ఆశ అన్నారు. అందుకని ఇక్కడ ఆశాంతము దాకా ఆ చెట్టు యొక్క కొమ్మలు ప్రాకాయి అంటే మానవుని ఆశ కూడా అలాంటిదే. ఎందుకంటే దిక్కులాగా ఈ దిక్కు ఇంత దాకా అని ఉండదు, వెళ్ళే కొద్దీ ఉంటుంది ఆ దిక్కు. అందుకని ఆశ కూడా అలాంటిదే. అందుకని దానికి దీనికి ఒకే పేరు పెట్టారు మన వాళ్ళు. కాబట్టి సాగిన శాఖలు ఆశాచక్రముల కొలందులు పారవెట్టంగ పొలుచుదాని, దానికి కవటలుండంటితో కదియుచు నెడుములు మృంగి ప్రబ్బగ సొంపు మిగులు దాని, లోని జుంపము పవలును పెను చీకటి నుదవించి పొదలంగ ఒప్పుదాని. అది ప్రాకితే ఇలాగ దాని అడుగులంతా చీకట్లమయముగా ఉన్నదట, అంత విస్తృతముగా ఉన్నది ఆ చెట్టు. కనియ పవమాన వివిధ వర్తన కళానువర్తి,
గాలి పవమాన నర్తన వివిధ కళానువర్తి అన్నాడు. గాలి బ్రహ్మాండమైన గాలి వీస్తే దాని ప్రకారం అది నాట్యం చేస్తూ ఉన్నదట ఆ వృక్షం. కనియ పవమాన వివిధ నర్తన కళానువర్తి కాక ఘూకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి నాభీలభుజగ చండమూర్తి శమీతరు చక్రవర్తి. భారతీయులు ఎంత గొప్పవాళ్ళో చూడండి. శమీ వృక్షాన్ని వర్ణిస్తున్నాడు. శమీతరు చక్రవర్తి అని వర్ణిస్తున్నాడు. శమీతరువురు చక్రవర్తి ఇలా ఉన్నాడయ్యా అని వర్ణిస్తున్నాడంటే చెట్టును పుట్టను మన వాళ్ళు దైవభావనతో చూడటం అన్నది మన సంస్కృతిలోని గొప్పతనం. కాబట్టి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని అన్నారు. మనం దసరా నాడు విజయదశమి నాడు గడవగానే శమీ పత్రము తీసుకుని పెద్దవాళ్లకు పెట్టి నమస్కరించి చిన్నవాళ్ళైతే ఇచ్చి ఆశీర్వదించి ఈ శ్లోకాన్ని చెబుతాం. శమీ శమయతే పాపం. శమీ వృక్షానికి అగ్నిగర్భ అని పేరు. మన సైంటిస్టులు తర్వాత కనుక్కుని అదే విషయాన్ని చెప్పారు, లోపల వేడిమి ఉన్నది అని. దానికి అగ్నిగర్భ అని పేరు పెట్టారు. పాశ్చాత్య దేశాలకు అమెరికా ఖండానికి అమెరికా దేశానికి కేతుమాల అని పేరు పెట్టారు. కేతువు అనేవాడు ఒక గ్రహము, మనకు నవగ్రహములలో ఒకడు. ఈ కేతువు టీ ఆకారములో ఉంటాడు. ధ్వజాకారం కేతవే అని చెబుతాడు. ఒక్కొక్క గ్రహమునకు ఏ ఆకారము, ఏ ధాన్యం, ఏ రత్నం అని చెబుతాడు నవగ్రహ పూజ చేయించినప్పుడు పురోహితులు. కాబట్టి ధ్వజాకారము కేతువు అన్నాడు. అందుకని అమెరికాను కేతుమాలా వర్షం అన్నాడు. అంటే అమెరికా యొక్క ఆకారం ఇలా టీ లాగా ఉంటుంది. పెరిగిన చోట చాలా పొడవు పెరుగుతుంది, కొంచెం విస్తారమైన చోట అలా జగ్రాఫికల్గా దాని యొక్క ఆకారం అలా ఉంటుందన్నారు. ఇది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారంటే ఆ విమానాల మీద సముద్రాలు దాటి ప్రయాణము చెయ్యని నాడు క్రాంతదర్శులై వాళ్ళు తపస్సుతో తపోవీక్షణముతో జ్ఞాననేత్రముతో చూచి చెప్పారు. బాగా ఎండ వలన లోపల భూమిలో రసాయన చర్య జరిగి బంగారము సిద్ధమవుతుందట, తయారవుతుందట. కాబట్టి దాన్ని హిరణ్యక ఖండ అన్నారు. ఇప్పుడు ఆఫ్రికా అంటున్నాం. దానికి ఎప్పుడో పేరు పెట్టారు మన వాళ్ళు, హిరణ్యక ఖండము అని. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అన్నాము. ఇది ఒక నేరేడు పండులాగా ఉన్నదట ఈ భూమి యొక్క ఆకారం. అందుకని దీన్ని జంబూద్వీపము అన్నారు. జంబూ అంటే నేరేడు పండు సంస్కృతంలో. ఇలాగా క్రాంతదర్శులైనటువంటి మహాత్ములు ఆస్ట్రేలియా అన్నాడు, దాన్ని అస్త్రాలయ అన్నారు మనవాళ్ళు. అట్లాంటిక్ అన్నారు, దాన్ని అతలాంతికం అన్నారు. అంటే అతలం అంతికం అంటే దాని లోతు తెలియదు, దడులు అందవయ్యా ఇంత లోతు అని దాన్ని అతలాంతికం అన్నారు. అది అట్లాంటిక్ ఓషన్ అన్నారు. ఇప్పుడు అంటే ప్రతి శబ్దము, ప్రతి విషయము మన సంస్కృతికి అంత దగ్గరి విషయం అన్నమాట. మనము చూడని, మన ఋషులు దర్శించని చోటు లేదన్నమాట, అంత విశిష్టమైనది. కాబట్టి దాన్ని, ఆ వృక్షాన్ని శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి. అర్జునుని యొక్క ధనుస్సును ధరించినది. ఇక తక్కిన అస్త్రాలన్నీ ఎలా పెట్టారో చెప్పబోతున్నాడు ఇక్కడ. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. రామునికి ప్రియముగా తోచిందట ఆ వృక్షము. ఎందుకంటే రాముడు కూడా ఆ శమీ పత్రి పూజ చేసి, శమీ వృక్షాన్ని పూజ చేసి ఆయన విజయాన్ని రావణ వధకు పూనుకున్నాడట. అందువల్ల శమీ వృక్షానికి ఇంత ప్రాధాన్యం ఉన్నదయ్యా అని చెప్పాడు. కాబట్టి శమీతరు చక్రవర్తి పక్షివ్యాకులమున్ పరేత నిలయోపాంతోత్థమున్ ఢాకినీ రక్షోభూత పిశాచ గోచరం దుర్లంఘ్యం గునై చూడ చిత్తక్షోభం వనరించునట్లగుట చింతంచేర రాదు ఈ శమీ వృక్షంబు ఎవ్వరికిన్ ఇందు పెట్టుదిమె పృథ్వీనాథ శస్త్రాస్త్రముల్. ఎవరికి దరిచేరడానికి సాధ్యము కాదు ఈ శమీ వృక్షము. దీనిపైన మనము శస్త్రాస్త్రాలను ఇక్కడ పెడదాము అని అనుకున్నారు. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.